హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే వీడియో వచ్చేసి మా పాపకి బాబుకి ఈటింగ్ ఛాలెంజ్ అని పెట్టానన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని మాత్రం మర్చిపోకండి ప్రెస్ చేయడం. సో వీళ్ళిద్దరికి ఈటింగ్ ఛాలెంజ్ ఏంటంటే చికెన్ విత్ రైస్ అండ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. సో ఆఫ్టర్నూన్ కదా, తింటున్నారు, స్టార్ట్ చేశారు. మా పొట్టిదై కలుపుతుందనమాట. తనకి ప్లేట్ అందట్లేదు, సో ఇలాగా ఒళ్ళో పెట్టుకొని తినమని చెప్పాను. మా నీరజ్ గారు కూడా అలాగే పెట్టేసుకున్నాడు అనమాట ఒళ్ళో. ఇద్దరు స్టార్ట్ చేశారు. ఎవరైతే ఫాస్ట్గా తింటారో అని చెప్పాను. కాకపోతే చికెన్ కదా, కొంచెం స్లోగా తినండి అని చెప్పాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా పిల్లలకి దిష్టి మాత్రం పెట్టకండి ప్లీజ్. ఓకేనా? మా పాప మాత్రం ఇలాగ స్లోగా తింటుంది. మా నీరజ్ కొంచెం ఫాస్ట్గా తినేస్తాడు. స్కూల్లో అలవాటు అయింది కదా. వీడేనంట స్కూల్లో ఫాస్ట్గా తినేసే వాళ్ళు ఎవరంటే టీచర్ వీడి పేరే చెప్తారనమాట. సో పాప మాత్రం చాలా కొంచెం స్లోగా తింటుంది. అందులోనూ కొంచెం నీట్గా తింటుంది అనమాట. అది చూడండి వాడికి వేసి ఎలా చూస్తుందో. మా పాప ఫుడ్ మీద కంటే ఆమ్లెట్ మీదే బాగా దృష్టి పెట్టినట్టుంది. ఫుడ్ కంటే ఫాస్ట్గా ఆమ్లెటే తినేస్తూ ఉంటుంది అనమాట. తనకు అంత ఇష్టం అనమాట ఆమ్లెట్ అంటే. మా నీరజ్ మాత్రం తినేస్తాడులేండి. కాకపోతే చికెన్ పీసెస్ తనకి ఇష్టం ఉండదు, ఎందుకనో తెలియదు మరి. పాప మాత్రం పీసెస్ విత్ ఆమ్లెట్ మీదే పడింది దాని దృష్టం. తను అలా తింటూ చిన్నగా చూస్తుంది వాడికి వెళ్ళి. వీడు మాత్రం ఫాస్ట్గా తినేస్తాడు అనమాట. ఫుడ్ కంప్లీట్ చేశాడు కానీ చికెన్ పీసెస్ అంతగా తినలేదు. సో ఇంకా అలాగా అవుతుందనమాట ఫుడ్ వీడియో. మా అత్తమ్మ వచ్చారు, వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు అలాగను.
ఫైనల్లీ ఇలా తిన్నారు మా వాళ్ళిద్దరు. మా బాబు ప్లేట్లో రైస్ అయిపోయింది, కానీ పీసెస్ ఉండిపోయాయి. మా పాప మాత్రం అసలు ఏమీ సరిగా తినలేదు, ఆమ్లెట్ తప్ప. ఇదండి ఫుడ్ వీడియో.